నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ గా ఉంటారు. ఒక కేబినెట్ మంత్రి వైస్ చైర్పర్సన్ గా 8 మంది సహాయ మంత్రులు సభ్యులుగా ఉంటారు. భూకంపాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దేశం సిద్ధంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. అత్యవసర సమయాల్లో నష్టాన్ని ఎలా తగ్గించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలనే విషయాల్లో ఎన్డీఎంఏ ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇక మొదటిది 75 కోట్లకు మించిన ట్రాన్సాక్షన్లకు ఈ కుబేర్ ప్లాట్ఫామ్. జూలై 16 నుంచి 75 కోట్లకు మించి చేసే ట్రాన్సాక్షన్లను ఆర్బీఐ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఖర్చులను మరింత స్పష్టంగా ట్రాక్ చేయడానికి, రికార్డులను తనిఖీ చేయడంలో జాప్యతను తగ్గించడానికి సహాయపడుతుంది. గతంలో 500 కోట్లకు మించిన చెల్లింపులు మాత్రమే ఈ కుబేర్ ద్వారా జరిగేవి. ఇక రెండవది, ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం. నమీబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విస్టియా మిరాబిలిస్ అవార్డును నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ద్వైత్వా మోదీకి అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే. మోదీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం. ఇక మూడవది, చెన్నై పోర్టుకు జపాన్ కోస్ట్ గార్డ్ షిప్. జపాన్ గ్లోబల్ ఓషన్ వాయేజ్ ట్రైనింగ్ లో భాగంగా జేసీజీఎస్ ఇట్సుకుషియా అనే జపాన్ కోస్ట్ గార్డ్ షిప్ 6 రోజుల పర్యటన కోసం జూలై 7న చెన్నై పోర్టుకు చేరుకుంది. ఈ కార్యక్రమం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల కోస్ట్ గార్డ్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇక నాలుగవది, న్యూఢిల్లీలో 11వ ఇండియా మెయిజ్ సమ్మిట్. జూలై 7న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో FICCI అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెయిజ్ రీసెర్చ్ నిర్వహించిన 11వ ఇండియా మెయిజ్ సమ్మిట్ ను ప్రారంభించారు. మొక్కజొన్న ఉత్పత్తిని పెంచడానికి, రైతుల ఆదాయాలను పెంచడానికి ఆయన ఒక కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టారు. 2030 నాటికి E30 ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొక్కజొన్న ఉత్పత్తి ఏటా 8 నుంచి 9% పెరగాలని ICAR-IIMR డైరెక్టర్ డాక్టర్ HS జాట్ అన్నారు. ఇక ఐదవది, కళాసేతు ఛాలెంజ్ ను ప్రారంభించిన MIB. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తన వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్ ద్వారా కళాసేతు రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్ ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఈ నేషనల్ లెవెల్ ఛాలెంజ్ భారతీయ భాషల్లో ఉన్న టెక్స్ట్ ను ఆడియో, వీడియో ద్వారా గ్రాఫిక్ కంటెంట్ గా మార్చగల AI ఆధారిత సాధనాలను రూపొందించడానికి స్టార్టప్లను ఆహ్వానిస్తుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, అంతర్జాతీయ జనాభా దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.